సింగరేణి సంస్థ 2023-24 సంవత్సరం గడించిన వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు డిమాండ్ చేశారు. జేడీకే 1 ఇంక్లైన్ లో గురువారం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20 నుంచి 28 వరకు చేపట్టిన దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా 13 డిమాండ్లతో కూడిన గోడ పోస్టర్ ను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచిపోయినా కార్మికుల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చర్చించడం లేదని అన్నారు. 2023-24 వాస్తవ లాభాలు ప్రకటింపజేసి జూలై నెలతో ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటి వరకు కూడా లాభాల వాటపై మాట్లాడలేదని అన్నారు. ఇదే కాకుండా ఎన్నికల ముందు అన్ని కార్మిక సంఘాలు వాగ్దానం మేరకు కార్మికుల సొంతింటి పథకం అమలు, అలవెన్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ వాపస్ చేయడం తదితర అనేక దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్ లో ఉన్నందున సిఐటియు పోరాట శంఖారావం పూరించిందని తెలిపారు. సింగరేణిలో పేరుకపోయినటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 28వ తారీఖు వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొత్త బ్లాకులన్నింటినీ సింగరేణికి కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడిన 30,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి కార్మికులకు చెల్లించాలని, పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో కోల్ ఇండియాలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా సింగరేణిలో ఇవ్వాలని, ఎన్నికల ముందు గుర్తింపు సంఘం కానీ అన్ని సంఘాలు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టినటువంటి సొంత ఇంటి పథకం ఇక్కడ వెంటనే అమలు చేయాలని, తదితర డిమాండ్లతోటి అట్లాగే 190 మాస్టర్లు నిన్నటువంటి కార్మికులందరికీ జనరల్ మజ్దూరుగా పోస్టింగ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ గత దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యల మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, గతంలో గెలిచిన సంఘాలు గాని పనిచేయలేదు. అందుకే ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త యూనియన్లు గెలిచినాయి. కానీ వీళ్ళు కూడా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 8 నెలలు గడిచినా ఈ సమస్యల మీద లేవనెత్తట్లేదు, ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లట్లేదు, పరిష్కరించట్లేదు. కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరసింహారావు, గని ఫిట్ కార్యదర్శి దాసరి సురేష్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ఈ సాగర్, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్ కుమార్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.